మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదంటూ మహాసేన రాజేష్ పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ స్వగృహం నందు వైసీపీ పార్టీ అధినేతపై మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కోర్టు కేసున్న నేపథ్యంలో అతన్ని జగన్ ఇంట్లో దాచిపెట్టారని మహాసేన రాజేష్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తీవ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. కాకినాడలో మహాసేన రాజేష్ మాట్లాడిన తీరు సరికాదని ఆయన ఫైర్ అయ్యారు. ఆయన చేసినవన్నీ అసత్య నిరాధారణ ఆరోపణలేనని అన్నారు. మొత్తానికి ప్రజల్లో ఆధారాలు లేని వ్యక్తిగా రాజేష్ మరోసారి నిలిచాడని, వైసీపీపై అనవసర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ హెచ్చరించారు. ఆ పత్రికా సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఎమ్మెల్సీ అనంతబాబు గారిని పోలీసు వారు అరెస్ట్ చేయట్లేదని, అనంతబాబుని మా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇంట్లో పెట్టుకుని దాసారని కొన్ని అసత్య ప్రసారాలు రాజేష్ మహాసేన చేయడం జరిగింది. దీనిని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే, అసలు రాజేష్ మహాసేనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా పోలిక ఉందా నేను అడుగుతున్నాను. రాజేష్ మహాసేన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఉందా నేను అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే, రాజేష్ మహాసేన వచ్చిన తీరేంటి, ఇప్పుడున్న తీరేంటి ఒకసారి ప్రజలందరూ గ్రహించాలని నేను ప్రజలందరూ తెలియపరుస్తున్నాను. ఎక్కడో గల్ఫ్ కంట్రీలో ఉద్యోగం చేసుకుంటూ పొట్ట గడుపుకునేటువంటి రాజేష్ మహాసేన ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులందరికీ అన్యాయం జరుగుతుందని, క్రైస్తవుల పక్షాన పోరాడతానని, క్రైస్తవుల పక్షాన నిలబడతానని చెప్పేసి ప్రగల్భాలు పలికి దళితులను మభ్యపెట్టి వచ్చి ఈరోజు రాజేష్ మహాసేన ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి అందరూ గ్రహించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు వందలాది మంది మీద దళిత ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, మహిళల మీద రోజు అగత్యాలు, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు నీ నోరు ఎక్కడికి వెళ్ళిపోయింది మహాసేన రాజేష్ నేను అడుగుతున్నా.